హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సక్సెస్ఫుల్గా 3 వీక్స్ కంప్లీట్ చేసుకుంది. ఈరోజు ఈ వీడియోలో డే 21 యొక్క హైలైట్స్ చూద్దాము. ఈరోజు ఎపిసోడ్ పేరు దసరా స్పెషల్ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఈరోజు హైలైట్ ఏంటంటే, ఈరోజు తెలుసుగా సండే. ఈరోజు నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అలాగే ఫన్ గేమ్స్ ఆడిస్తారు. కొత్త మూవీ ప్రమోషన్ కోసం హీరో హీరోయిన్స్ కూడా వచ్చారు. ఎవరెవరు వచ్చారు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అలాగే ఈరోజు ఇంకో హైలైట్ ఏంటంటే, ఈరోజు కెప్టెన్సీ టాస్క్ కూడా ఆడిచ్చారు. కొత్త కెప్టెన్ని ఎంచుకున్నారు. నిన్న సాటర్డే రోజు సంజన హౌస్లోకి రావడానికి ఇమ్మాన్యుల్ తన కెప్టెన్సీని త్యాగం చేశాడు కదా. ఇప్పుడు హౌస్కి న్యూ కెప్టెన్ కావాలి కాబట్టి కెప్టెన్సీ టాస్క్ కూడా ఆడిచ్చి న్యూ కెప్టెన్ని అనౌన్స్ చేశారు. ఈరోజు ఎపిసోడ్ నాగార్జున ఫన్ గేమ్స్తో స్టార్ట్ చేసిండు. హౌస్ మొత్తాన్ని 2 టీమ్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో టీమ్ బ్లూ, టీమ్ రెడ్. టీమ్ రెడ్కి కెప్టెన్గా ఇమ్మాన్యుల్ని సెలెక్ట్ చేశారు. అండ్ టీమ్ బ్లూకి కెప్టెన్గా దివ్యాన్ని సెలెక్ట్ చేశారు. నాగార్జున గారు ఫన్ గేమ్స్ ఆడిచ్చారు. 2 టీమ్స్గా డివైడ్ చేశారు కాబట్టి ఫన్ గేమ్స్ ఆడిచ్చాడు. 4-5 గేమ్స్ ఆడిచ్చాడు. ఒక్కొక్క గేమ్లో విన్నర్ అయిన టీంకి ఒక టీం మెంబర్లో ఒకరికి ఒక గిఫ్ట్ అనమాట. ఆ గిఫ్ట్ ఏంటంటే హౌస్ నుండి మెసేజ్ కానీ, ఫోటో కానీ, లేదా వాయిస్ మెసేజ్ కానీ ఇచ్చారు. మొత్తం 5 గేమ్స్ ఆడారు కదా. ప్రతి గేమ్లో విన్నర్ అయిన టీంలో ఒక పర్సన్కి గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ ఏంది, హౌస్ నుంచి వాయిస్ మెసేజ్ కానీ, ఫోటో కానీ, లేకపోతే హౌస్ నుంచి పంపించే లెటర్ ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇలా 5 గేమ్స్ అయిపోయిన తర్వాత గెలిచిన టీంలో ఒక్కొక్కరికి గిఫ్ట్ ఇస్తూ వచ్చారు కదా. ఇక మొత్తం ఈ 5 మెంబర్స్కి ఇచ్చిన గిఫ్ట్లు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాయిస్ మెసేజ్ కానీ, కొంతమంది వాయిస్ మెసేజ్ తీసుకున్నారు, కొంతమంది లెటర్ తీసుకున్నారు, కొంతమంది ఫోటో తీసుకున్నారు. ఈ 5గురు వాళ్ళే. ఎవరెవరు అంటే హరిత, హరీష్, డిమాండ్ పవన్, రీతు చౌదరి, రాము రాథోడ్ అండ్ సంజన. ఇలా 5గురు గిఫ్ట్లు తీసుకున్నారు. వీళ్ళ 5గురికే కెప్టెన్సీ టాస్క్ ఆడే ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున గారు. క్యాప్టెన్సీ టాస్క్ అంటే ఏం లేదు, తలా ఒక బొట్టు ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ ఒక ఇమేజ్ చూపిస్తాడు. ఆ ఇమేజ్ హౌస్లో ఎక్కడుందో తీసుకొచ్చి ఆ బొట్టులో వేయాలి. ఎవరైతే ఫాస్ట్గా ఎక్కువగా వేస్తారో వాళ్ళే కెప్టెన్సీ ఈ వీక్కి. ఈ టాస్క్లో డిమాండ్ పవన్ ఎక్కువ ఐటమ్స్ కలెక్ట్ చేసినందుకు స్పీడ్గా ఈ వీక్ కెప్టెన్గా డిమాండ్ పవన్ని అనౌన్స్ చేస్తారు. పవన్ ఇది 2వ సారి కెప్టెన్ అయ్యాడు ఈ సీజన్లో. నెక్స్ట్ హీరో సిద్ధు కొత్త మూవీ తెలుసు కదా, ప్రమోషన్ కోసం బిగ్ బాస్కి వచ్చారు. సిద్ధు ఒక్కడే రాలేదు, అతని టీం కూడా వచ్చింది. సిద్ధుతో పాటు హర్ష అండ్ తెలుసు కదా మూవీ హీరోయిన్స్ ఎవరెవరు అంటే రాశికర్ణ అండ్ శ్రీనిధి శెట్టి. ఈ 4గురు వచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఒక ఎల్లో శారీలో ఒక ఆమె కనిపిస్తుంది కదా. ఆమె ఒకప్పుడు నాగార్జున స్టైలిస్ట్ అంట. ఇప్పుడు ప్రస్తుతానికి వేరే వాళ్ళకి చేస్తుంది. నాగార్జున కొత్త మూవీ చేయబోతున్నాడు ఫ్యూచర్లో. దానికి కూడా స్టైలిస్ట్గా ఆమెని రావాలని రిక్వెస్ట్ చేసుకున్నాడు. తెలుసు కదా మూవీ టీము బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యి హౌస్ మేట్స్ అందరి చేత బతుకమ్మ సెలబ్రేషన్ దగ్గరుండి చేసి బాగా ఎంజాయ్ చేశారు. తెలుసు కదా మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం వచ్చాడు. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ వచ్చి కే ర్యాంపు. కిరణ్ అబ్బవరంతో పాటు హీరోయిన్ యుక్తి ఆమె పేరు, హీరోయిన్ పేరు, వాళ్ళిద్దరు వచ్చారు. మూవీ నేమ్ కే ర్యాంపు. ఆ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు అండ్ హౌస్ మేట్స్తో చాలా ఫన్నీగా మాట్లాడారు కొద్దిసేపు. కే ర్యాంపు మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను కిరణ్ అబ్బవరంకి నేను. నెక్స్ట్ కోర్టు మూవీ హీరో హీరోయిన్ కోర్టు సక్సెస్ అయింది కదా. ఆ మీట్ కోసం బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. వాళ్ళు మళ్ళీ కొత్త మూవీ తీయబోతున్నారు. దండోరా అనే మూవీ తీయబోతున్నారు. ఆ మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఈరోజు ఎట్టో ఒకరిని ఎలిమినేషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఎవరెవరిని సేవ్ చేసుకున్నారో చూద్దాం ఒకసారి. మొత్తం ఈ వారం 6గురు ఉండాల్సిన నామినేషన్లో మొన్న పోర్లా సైని ఇమ్యూనిటీ వచ్చి సేవ్ అయిపోయింది. నామినేషన్ నుంచి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి 5గురు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే హరిత, హరీష్, గీతు చౌదరి, నెక్స్ట్ ఇది పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, రాము రాథోడ్. వీళ్ళ 5గురు ఉన్నారు. వీళ్ళ 5గురిలోంచి ఫస్ట్ సేవ్ అయింది రీతు చౌదరి. ఎలా సేవ్ అయిందంటే వాళ్ళందరికీ ఒక బాక్స్ ఇచ్చారు. 5గురికి 5 బాక్సులు ఇచ్చారు. ఆ బాక్స్లో గ్రీను బ్యాంగిల్స్ వస్తే సేవ్ అయినట్టు, రెడ్ బ్యాంగిల్స్ వస్తే అన్సేవ్ అని.
నెక్స్ట్ రీతు చౌదరికి గ్రీన్ బ్యాంగిల్స్ వస్తాయి. అప్పుడు రీతు చౌదరి ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయినట్టే. నెక్స్ట్ రీతు చౌదరి సేవ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నలుగురు ఉంటారు. రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి అండ్ హరిత హరీష్ గారు. ఇప్పుడు వీళ్ళందరిలో ఇప్పుడు ఎవరు సేవ్ అవుతారో చూద్దాం ఒకసారి. ఆ నలుగురికి ఎల్లో యారోస్ ఇస్తారు. ఎల్లో యారోలో బాటంలో రెడ్ కలర్ ఉంటే అన్సేవ్, గ్రీన్ కలర్ ఉంటే సేవ్. ఆ నలుగురిలో హరిత హరీష్ గారికి యారోకి బాటంలో గ్రీన్ కలర్ వస్తుంది, అంటే హరిత హరీష్ గారు సేవ్ అయ్యారు. ఆల్రెడీ ఇద్దరు సేవ్ అయిపోయారు, రీతు చౌదరి అండ్ హరిత హరీష్ గారు. ఇంకా ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురులోంచి రాము రాథోడ్ సేవ్ అవుతాడు. రాము రాథోడ్ ఎలా సేవ్ అవుతాడంటే వాళ్ళ ముగ్గురికి కవిసం ఇస్తారు. ఆ కవిసంలో ఒక ఆకు ఇస్తారు. ఆకు మీద సేవ అన్సేవ అని రాసుంటారు. ఆ ముగ్గురులో ఇప్పుడు రాము రాథోడ్కి సేవ్ అని వస్తుంది. ఫైనల్గా నామినేషన్లో ఇంక ఇద్దరు మిగిలిపోతారు, ప్రియా శెట్టి అండ్ పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ సేవ్ అవుతాడు. ఎలాగంటే సింహం ఉంటుంది కదా, ఆ సింహం ఇలా రౌండ్గా తిరుగుతూ ఎవరి దగ్గరికి అయితే వచ్చి ఆగి గాండ్రిస్తుందో వాళ్ళు సేవ్ అవుతారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆగి గాండ్రిస్తుంది, పవన్ కళ్యాణ్ సేవ్ అవుతాడు. నెక్స్ట్ ఈ వారం ప్రియా శెట్టి ఈజ్ ఎలిమినేటెడ్. ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యేటప్పుడు మాత్రము పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఒక సిస్టర్ బాండింగ్ ఉంది పవన్ కళ్యాణ్కి ప్రియా మీద. సో చాలా ఎమోషన్ అయిపోతాడు పవన్ కళ్యాణ్. ఈ సీజన్లో ఇది థర్డ్ ఎలిమినేషను. ఫస్ట్ వీక్లో షష్ఠివర్మ ఎలిమినేట్ అయింది. సెకండ్ వీక్లో మర్యాద మనీష్. ఇప్పుడు థర్డ్ వీక్లో ఇప్పుడు దాకా 3 ఎలిమినేషన్ జరిగితే ఒకరు వచ్చి సెలబ్రిటీ, ఇద్దరు వచ్చి కామనర్సు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వడం కరెక్టా రాంగో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్గా శివాజీ గారు చేస్తున్నారు. చాలా జెన్యున్గా చేస్తున్నారు. శివాజీ గారు హోస్టింగ్ మనకు తెలిసిందేగా, ఫేస్ టు ఫేస్ ఉన్నట్టు మాట్లాడతారు ఆయన. బిగ్ బాస్ బజ్లోకి ప్రియా శెట్టి వెళ్ళగానే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ వేశారు. నా వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు నాగార్జున ముందు మీరు అలా కూర్చోవటం అంటే నెగ్లెస్గా కూర్చుంటారు, కాల్ మీద కాల్ వేసి కూర్చోవటము నెగ్లిసెన్సీ ఉంటుంది. సెలబ్రిటీస్ మాత్రం చాలా హుందాగా ఉంటారు, వీళ్ళు కామన్ మ్యాన్స్ మాత్రం చాలా నెగ్లిసెన్సీగా కూర్చుంటారు. ఎందుకు అలా కూర్చున్నారని శివాజీ గారు డైరెక్ట్గా ప్రియా శెట్టిని అడుగుతాడు. ప్రియా శెట్టికి మైండ్ పోద్ది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపు వచ్చి నామినేషన్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు నామినేషన్ చూడాలంటే జియో హాట్‌స్టార్లో చూడండి ఒకసారి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.